హిట్టా ఫట్టా ఈ లెక్కలు తేలక ముందే మూవీ మార్కెట్లో రిలీజ్ అయిపోతోంది. పైరసీ రక్కసి టెక్నాలజీ పెరిగే కొద్దీ అంతకంతకు కోరలు చాచి విస్తరిస్తూనే ఉంది. ఫలితంగా వినోద పరిశ్రమ విలవిలలాడుతోంది. అలాంటి పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. హైటెక్ ముఠా ఆట కట్టించారు. క్యామ్ క్యారెక్టర్ తోటి మూవీలు పైరసీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా సర్వర్లనే హ్యాక్ చేసిన తీరు చూసి కాకీలు షాక్ అయ్యారు. కాపీగాళ్ల భరతం పట్టారు. సరే, మరి అంతటితో పైరసీకి చెక్ పడుతుందా? కమ్మకమ్మని పాప్కార్న్, కూల్ గా కోక్టైల్. థియేటర్లో మూవీకి వెళ్తే ఇవి మస్ట్ గా తీసుకుంటాం. బట్ వీటి మాటన అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్యాన్సర్ పుండులా సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ ఇదిగో ఇక్కడే మొదలవుతోంది. వీటిలో కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ ను వెబ్సైట్ లో కమ్మేస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ ద్వారా అకౌంట్ లో కమిషన్లు ఇస్తున్నారు. ఎస్, దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటివెన్నో కీలక విషయాలను రివీల్ చేశారు. పైరసీ భూతం వల్ల సినీ ఇండస్ట్రీకి వాటిల్లిన నష్టం అక్షరాల 22,400 కోట్ల రూపాయలు. ఇందులో టాలీవుడ్ కోల్పోయింది 3,700 కోట్ల రూపాయలు. #, సింగిల్ సినిమా పైరసీ చేశారు అన్న ఫిర్యాదుతో తీగలాగితే 4 నెలల క్రితం ఇదిగో ఈ గ్యాంగ్ డొంకంతా కదిలింది. వీళ్ల దగ్గరున్న సరంజామా చూసి ఖాకీలే షాక్ అయ్యారు. జూలై 3వ తేదీన హైదరాబాద్ వనస్థలిపురంలో జానా కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అప్పుడే పూణేకి చెందిన క్రిప్టో ట్రేడర్ అస్మిత్ వ్యవహారం బయటకు వచ్చింది. అతని వయసు దగ్గర 22 ఏళ్లుంటాయి. కానీ టెక్నాలజీ మీద అతనుకున్న పట్టు చూసి పోలీసులే అవాక్కయ్యారు. సాధారణంగా తెలుగు సినిమాలు పూర్తయ్యాక ఫైనల్ కాపీ ప్రింట్లను UFO లేదా Q అనే డిజిటల్ మీడియా హౌస్లకు పంపిస్తుంటారు. అక్కడి సర్వర్లనే హ్యాక్ చేస్తూ సినిమా ప్రింట్లను కొల్లగొడుతున్నాడు ఈ అస్మిత్. క్యామ్ కార్డర్ తోనే కాదు, ఏకంగా సర్వర్లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లిపోయింది ఈ మూవీ పైరసీ మాఫియా. ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు. మా టీం వెళ్తా ఉంటే అనుమానం వచ్చి ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మా టీం ఎంటర్ కాకపోతే. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. ఇండియా మొత్తం డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. $800 పర్ మూవీ బిట్ కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించారు. దేశీయ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో కోట్ల మేర నష్టపోతోంది ఇండస్ట్రీ. మీడియా వినియోగదారుల్లో దాదాపు 60% మందికి పైగా ఈ ఆన్లైన్ కంటెంట్ ను వీక్షిస్తున్నారని గతంలో ది రాబ్ రిపోర్ట్ వెల్లడించింది. వినోద పరిశ్రమలో సెగ్మెంట్ల వారీగా ఆదాయాన్ని చూస్తే 2 ఏళ్ల కిందట పైరసీ ఎకానమీ 22,400 కోట్లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం 13,700 కోట్ల రూపాయలు. OTT ప్లాట్ఫామ్ నుంచి జనరేట్ చేసింది 8,700 కోట్ల రూపాయలు. ఇక పైరసీ కంటెంట్ తో 4,500 కోట్ల మేర ప్రభుత్వానికి GST నష్టాలు వాటిల్లి ఉంటాయని రాబ్ రిపోర్ట్ అంచనా వేసింది. GST రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. 3,000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది. దాంట్లో 3,000 crores అంటే గవర్నమెంట్కు రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. 2026 నాటికి ఫిలిం ఎంటర్టైన్మెంట్ ఇన్కమ్ 14,600 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి ముప్పు పొంచి ఉంది. అందుకే ప్రభుత్వం, ఇండస్ట్రీ, వినియోగదారులంతా కలిసికట్టుగా పైరసీ కట్టడిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.